ఒకసారి క్లాప్స్ కూడా అందరూ కూడా చిన్నగా మూవ్ అండి, చిన్నగా మూవ్. ఏ బాబు కళాకారులతో ముందుకండి, మా కళాకారు. హలో 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 బాబు కళాకారులు రండి ఇట్లా. ఓటీపీ వచ్చారా? లెక్క దొరికరా? ఓటీపీ వచ్చారా? లెక్క దొరికరా? క్యూఆర్ కోడ్ నొక్కారా? లక్షల్లో డబ్బు వచ్చారా? క్యూఆర్ కోడ్ నొక్కారా? డబ్బు వచ్చారా? హలో హలో క్యూఆర్ కోడ్ నొక్కుదా? హలో పక్కన దొరికారా? పక్కన అమ్మా మీరు స్లోగా చెప్తా ఉండాల. కొంచెం స్లో అయినా గ్యాప్ లేకపోతే ఈ ప్రోగ్రాం మంచిదేనా? మనందరికీ ఉపయోగకరమేనా? సైబర్ క్రైమ్ బారిన పడుతున్న వాళ్ళు అడిగేస్తారా? మీ అందరికీ చెప్తున్నాను, మన పేదల ఎస్పీ గారు ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో సైబర్ క్రైమ్ గురించి ఏదో ఒక స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారు. తెలుసో తెలియదు, అత్యాశతోనో, దురాశతోనో, నిర్లక్ష్యంతోనో, సెక్షువల్ వస్తువులో ప్రతి ఒక్కరు కూడా ఓటీపీ అని చెప్పుకోవడం, ఫేక్ లోన్ యాక్షన్ వేసుకోవడం, తర్వాత ఫేక్స్ పార్సల్స్ దగ్గర కూడా మోసపోతున్నారు. లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గత 3 సంవత్సరాల్లో
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నష్టపోయారు అంటే మీరు నమ్ముతారా? ఉండాలి. మనకి స్మార్ట్ ఫోన్స్ ఏ విధంగా అయితే హెల్ప్ఫుల్ గా ఉంటాయో అదే రకంగా మనకు శకుంతలాగా తయారవుతాయి. తెలిసి తెలియక లింక్స్ వచ్చినా ఏపీకే ఫైల్స్ వచ్చినా రకరకాలన్నీ కూడా. సో ఇంత పెద్ద కార్యం మా ఎస్పీ గారి బాధ్యతలను సాధిక సూచనతో చేసినందుకు మాకు అందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది. సో మీ అందరినీ ఉద్దేశించి మన ప్రీతం ఎస్పీ గారు బాబు అందరూ చేసాక ప్రతిజ్ఞ చేయాల. ఓత్ మీన్స్ ప్రతిజ్ఞ. స్వచ్ఛంగా గట్టిగా చెప్పాలి బాబు. మానవ సమాజానికి ప్రతినిత్యం ఏదో ఒక చోట ఆర్థిక మానసిక సవాళ్లను విసురుతూ మన మనుగడకు అడ్డుపడుతున్న సైబర్ రాక్షసిని మరిచిపోమని, ఇతరులతో పంచుకొని నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం ఇవ్వమని వివేకంతో మెలుగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ వాళ్ళు. ఓకే సార్. చాలా మంది సైబర్ క్రైమ్ బారిన పడి కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీని గురించి కొంత అవగాహన కల్పించి దీనికి విక్టిమ్స్ అవ్వకుండానే ప్రివెంట్ చేసే పద్ధతిలో ఏదైనా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక పెడితే పెద్ద స్కేల్లో అందరికీ తెలిసి ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని, ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బారిన పడినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వెంటనే కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి, 1930 నంబర్కి కాల్ చేయాలి, చేస్తే వెంటనే మేము ఏదైనా చేస్తాము. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళడం కోసం ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎమ్మిగ్నూర్ టౌన్లో. ఇక్కడ చాలా బాగా అడ్వకేట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, అంగన్వాడీ వర్కర్స్ అందరూ. సో ప్రోగ్రామ్ బాగా జరిగింది. అందరూ ఈ మెసేజ్ ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్లో అందరికీ తెలియజేస్తారని, ప్రజలు ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నాం.